లైఫ్‌లో ఎంత కష్టమైనా పడండి. ఎంత టాలెంట్ అయినా ఉండివ్వండి మనకి. పిసరంతైన అదృష్టం ఉండాలి. 150 మంది కొలిచే చూసే గాదు. 150,00,00,000 మంది కొలిచే క్రికెట్ లాంటి, ఇండియా లాంటి ఈ దేశంలో స్థానం దక్కించుకోవాలంటే ప్లేయర్‌గా అది పిసరంత ఉంటే మాత్రం సరిపోదు. చాలా చాలా ఎక్కువుండాలి. బకెట్‌లు బకెట్‌ల అదృష్టం ఉండాలి. అది కరుణ్ నాయర్ అనేటువంటి అతనికి లేదు. ఇంత దురదృష్టవంతుడి గురించి మీరసలు ఎక్కడ వినుండరు క్రికెట్ చరిత్రలోనే. ఎందుకంటే 2016, 17లో అనుకుంటా నాకు గుర్తు ఇంగ్లాండ్‌తో మనకి సీరీస్ జరుగుతుంది. ఒక మ్యాచ్ దాదాపు 488 ఎంతో కొట్టింది ఇంగ్లాండ్. నీకు ఓడిపోద్దనుకున్న టైంలో మొయిన్ అలీ అనుకుంటా సెంచరీ గూడా కొట్టాడు. కరుణ్ నాయర్ రహానేకి అనుకుంటా రీప్లేస్‌మెంట్ వచ్చాడు. రహానేకే. రహానే ఏదో ఇంజ్యూరీ అయింది. రీప్లేస్‌మెంట్‌కొచ్చాడు. ఆ మ్యాచ్‌లో 300 కొట్టాడు. ట్రిపుల్ సెంచరీ. సెహ్వాగ్ తప్ప ఎవడు కొట్టల. వరల్డ్ రికార్డ్. సెహ్వాగ్ తర్వాత కొట్టింది అతనే. కానీ ఇప్పటికి మనకు అతని పేరు గురించి తెలీదు. అతను అసలు ఎవరో కూడా తెలీదు. తర్వాత మ్యాచ్‌లో రహానే హెల్త్ సెట్ అయిపోతే అక్కడి నుంచి అతను రిమూవ్ అయిపోయాడండి. అక్కడి నుంచి అతనికి స్థానం దక్కల. అంటే ఎంత టైట్ పొజిషన్ ఉంటది చూడండి ఇండియన్ క్రికెట్‌లో. ఎంత దారుణం అంటే పాలిటిక్స్ కూడా ఉన్నాయో మనకు తెలీదు గానీ, తెలియకుండా అలిగేషన్స్ ఎయకూడదు గానీ, నాకు ఇంకొక అవకాశం ఇవ్వు ప్రపంచ క్రికెట్ అని అడుక్కుంటూ అతను ట్వీట్‌లేసినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. ఎంత బాధ! అసలు ఎంత క్రికెట్ పట్ల పిచ్చ పిచ్చ ప్యాషన్ ఉన్నటువంటి వీళ్ళు కట్ చేస్తే నిన్న రీసెంట్‌గా జరిగినటువంటి ముంబై వర్సెస్ డీసీ మ్యాచ్‌లో ఇక్కడ కూడా వేరే వాళ్ళకి గాయమైతేనే పాపం వచ్చాడు ఇతను. డూప్లెసీకి గాయమైతే ఇంజ్యూరీ జరిగితే ఇతనొచ్చి ఆ ప్లేస్‌లో ఆడాడు. ఆల్‌మోస్ట్ ముంబైని ఓడించేసాడండి. 40 బాల్స్‌లోనే ఎంతో 87 ఎంతో కొట్టాడు. 80 పీక్స్ అన్నమాట. అద్భుతమైనటువంటి బ్యాటింగ్ మనోడు. కానీ ఓవర్ ది ఇయర్స్ పాపం వెయిట్ చేస్తున్నాడు, వెయిట్ చేస్తున్నాడు, వెయిట్ చేసి ఇప్పటికి 33 ఏళ్లొచ్చినాయి. మళ్ళీ ఇప్పుడు ఇంగ్లాండ్ సీరీస్ ఏదో రాబోతుంది. దాంట్లో తీసుకుంటారా? తీసుకోరా? అనే క్వెషన్స్ జరుగుతున్నాయి. టీ20 బేస్‌ని తీసుకునే అవకాశాలు చాలా చాలా తక్కువ. 14థ్ ప్లేయరో, 15థ్ ప్లేయరో, 13థ్ ప్లేయరో తీసుకుంటారో ఏమో గూడా తెలీదు గానీ, అంటే దురదృష్టం అనేది ఎంత బలమైనది చూడండి. అదృష్టం అసలు ఎందుకు పనికిరాదు దురదృష్టం తలుచుకుంటే. ఆ కైండ్ ఆఫ్ థింగ్స్. ఈ 2 గూడా లేవనే నేను నమ్ముతా చాలా విషయాల్లో. కానీ ఇలాంటివి చూసినప్పుడు నిజంగా ఉన్నాయేమో అని ఒక భయం గూడా యేస్తది. ఎక్కడ ట్రిపుల్ సెంచరీ, ఎక్కడ సెహ్వాగ్‌తో సమానం అవ్వాల్సినటువంటి వ్యక్తి, ఎక్కడ ఫ్యూచరు, అక్కడ తంతే మనిషి ఇప్పటి వరకు అతని పేరు గురించి కూడా మనం మాట్లాడుకోలే. రీసెంట్‌గా నిన్న డీసీ మ్యాచ్‌లో డాష్ తగిలింది ఇట్లా. బుమ్రాకి ఇతనికి మధ్య అనుకోని విధంగా గుద్దుకున్నారు ఇద్దరు. బుమ్రాకి ఇతనే వెళ్లి, కరుణ్ నాయరే వెళ్లి సారీ చెప్తే అసలు బుమ్రా ఒళ్ళు పొగరుతో అటు తిరిగి ఎళ్ళిపోయాడు గూడా. ఎళ్ళిపోతే ఇంకేం చేయాలో తెలియక ఎళ్లి హార్దిక్ పాండ్యాకి చెప్పాడు తను. స్కిప్పర్ కెప్టెన్ హార్దిక్ పాండ్యాకెళ్ళి, లేదన్నా ఏదో నా తప్పేం లేదన్నట్టు హావభావాలు తప్ప మనకు ఆడియో ఉండదు గదా! చెప్తే అప్పుడు పాండ్యా సర్లే పట్టించుకోకు ఇవన్నీ అన్నట్టున్నాడు ఎళ్ళిపోయాడు. అంటే బుమ్రాకొచ్చిన కోపం గూడా గుద్దుకున్నందుకు గాదు. అంతకుముందు చితగ్గొట్టాడు బుమ్రాని మనోడు. బుమ్రా అసలు వరల్డ్ టాప్ ప్లేయర్, వరల్డ్ క్లాస్ ప్లేయర్, వరల్డ్ క్లాస్ బౌలర్. బుమ్రా బౌలింగ్ చూస్తే ఫారినర్సే ఉచ్చబోసుకుంటారు. అలాంటిది బుమ్రాని చిత్తకొట్టుడు కొట్టాడు. దాని తర్వాత గుద్దుకున్నారు. సో, బుమ్రాకి ఆ కోపం అట్లా ఉన్నట్టుంది. ఎళ్లి సారీ అన్నట్టు చెప్తున్నా గూడా అక్కడ ఏమి బుమ్రా కూల్ అయినట్టు ఏం కనిపించలే. అండ్ గుద్దుకున్నప్పుడు కూడా వీళ్ళిద్దరి మధ్య వర్డ్స్ ఎక్స్‌చేంజ్ అయ్యాయని కరుణ్ నాయరే కొంచెం ఎక్కువ మాట్లాడాడు అనే అలిగేషన్స్ కూడా వస్తున్నాయి. ఎంతవరకు కరెక్టో తెలీదు. ఇది ఇతని బ్యాక్‌గ్రౌండ్. మొన్న ఆహ్, ఇది ఉంది గదా! విజయ్ హజారే ట్రోఫీలో అసలు చాలా బాగా పెర్ఫార్మ్ చేశాడు. అండ్ ఇది సయీద్ ముస్తకా అలీ ట్రోఫీ దీంట్లో గూడా చాలా బాగా పెర్ఫార్మ్ చేశారు. రాసుకున్నా లిస్ట్ నేను. 255 రన్స్ ఇన్ 6 ఇన్నింగ్స్ అట్ ఎ స్ట్రైక్ రేట్ ఆఫ్ 177. సయ్యద్ ముస్తకా అలీ ట్రోఫీలో, అలాగే విజయ్ హజారే ట్రోఫీలో 799 రన్స్ కొట్టాడు. ఒకే ఒక్కసారి ఔట్ అయ్యాడంట. విత్ 389 యావరేజ్. అసలు అంత యావరేజ్ ఉంటదా అసలు ఎవరికన్నా? అదేం యావరేజ్ రా బాబు! 500 కొట్టాడంట విజయ్ హజారే ట్రోఫీలో. అట్లాగే రంజీ ట్రోఫీలో 863 రన్స్ కొట్టాడంట. 16 ఇన్నింగ్స్‌లో విదర్భ ఈ టైటిల్‌ని కూడా గెలుచుకుంది. ఇతని వల్ల రంజీ ట్రోఫీ గెలుచుకుంది కూడా విదర్భ ఇతని వల్ల గెలుచుకుంది విదర్భ టీమ్. సో, అంత టాలెంటెడ్ పర్సన్ అయ్యుండి ఈరోజు ఇండియన్ క్రికెట్‌కి ఆడలేకపోవడం అనేది ఆహ్, తలుచుకుని గుర్తొస్తే అసలు బాధేస్తది. కాంబ్లీ లాంటి వాళ్ళని చిన్నప్పుడు చూసి మేము బాధపడేవాళ్ళం. అజయ్ జడేజా ఒక పాయింట్ వరకు చాలా అజయ్ జడేజా ఇప్పుడు జడేజా కాదు. అజయ్ జడేజా అని ఉండేవాడు. ఒక పాయింట్‌లో మంచి ప్లేయరు. ఆ తర్వాత ఈ మ్యాచ్ ఫిక్సింగ్ దాంట్లో ఇరుక్కొని అతను కెరియర్‌ని ఎండ్ చేసుకున్నాడు. పాపం ఇతను ఇందులో ఇరుక్కోలేదు గానీ గుర్తొచ్చాడు ఎందుకో అజయ్ జడేజా. వండర్‌ఫుల్ వికెట్ ఐ మీన్ ఫీల్డర్ అప్పట్లో. సో, ఇతని గురించి కరుణ్ నాయర్ గురించి మీకేమనిపించింది నిన్న మ్యాచ్ చూసిన తర్వాత? ఇంత దురదృష్టవంతుడు ఎక్కడైనా ఉంటాడా క్రికెట్‌లో నాకదే అనిపించింది. మీకేమనిపించిందో కామెంట్ చేయండి.